అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు కానీ లేకపోతే సభలు సమావేశాలు ఏం చూడను. ఎందుకు చూడనంటే ఆయన ఏదైనా ప్రజల గురించి మాట్లాడితే మనం చూస్తాం, కానీ ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నప్పుడు నాకు పదవి కావాలి, మీకు సినిమా చూపిస్తా, ప్రతి కుక్కకే ఒక రోజు అనేది వస్తుంది, ఆ రోజు అనేది నాకు వచ్చిన రోజు మీ అందరికీ వాసిపోద్ది, సప్త సముద్రాల అవతలున్నా పట్టుకొచ్చి నేను చేయాల్సింది నేను చేస్తానని వార్నింగ్లు ఇస్తుంటే ఎవడు చూస్తాడు ఆయన ప్రెస్ మీట్లు? అందులో ప్రెస్ మీట్ అంటే అందరు మీడియా ప్రతినిధులను మొత్తాన్ని పిలవాలి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 ఇంకా మిగతా వాళ్ళ మొత్తాన్ని పిలుచుకొని ముందు ఆయన చెప్పాల్సింది చెప్పి వాటి మీద ఏదన్నా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తితే వాటికి కూడా సమాధానం చెప్తే దాన్ని ప్రెస్ మీట్ అంటారు. దాదాపుగా 14 ఏళ్ళ రాజకీయ జీవితం, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాడు, అది మనకందరికీ తెలిసిందే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లోనే సెటప్ వేసుకొని, సచివాలయం సెటప్ వేసుకొని పరిపాలన కొనసాగించాడు. ఇంత జ్ఞానం ఉన్నోడు ఏదో ఆయనకి నచ్చినటువంటి మీడియా వాళ్ళని ఒకటి ముగ్గురు పెట్టుకొని, అందులో ప్రధానంగా ఆయన పేపరు ఆయన టీవీ ఛానల్ పెట్టుకొని ఆయన సొంత డబ్బా ఆయన కొట్టుకునేదానికి దాన్నే మీడియా సమావేశం అంటారు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా ఆయన ప్రశ్నించగలరా? ఎందుకని? ఆయన మోచేతి నీళ్ళు దాగి బతికేవాళ్ళు కాబట్టి ఆయన ప్రశ్నించలేరు. ఇప్పుడు ABN, ఈనాడో, TV5 ఇట్లాంటి వాళ్ళు ఉంటే క్రాస్ చెకప్ చేస్తారు. నువ్వు ఎదుర్కోలేవు. నీదేంది మేకపోతు గంభీరం, నేను పులిని, నేను మనిషిని కాదు, నన్ను వదిలిపెడితే మీ అందరి సంగతి చూస్తాను, నాకు అధికారం ఇవ్వండి, సినిమా చూపిస్తా, ఇది నీ వ్యవహారం. అందుకని ఏంటి, నీతిని, నిజాయితీని, ధర్మాన్ని ఎదుర్కొనే శక్తి ఆయన దగ్గర లేదు. అందుకే ఇలాంటి వాళ్ళ ప్రెస్ మీట్లు, సభలు, సమావేశాలు మనలాంటి ప్రజాస్వామ్యవాదులు చూడటం అనేది శుద్ధ దండగ. సరే, నేనేదో ఆసక్తికరంగా ఉంటుంది, ఈ మధ్య అరెస్ట్ అవుతాడనే వార్త కూడా బలంగా వినపడుతుంది కాబట్టి ఏదైనా ఆయన బాధ చెప్పుకుంటాడేమో చూద్దామని చెప్పి పని కట్టుకొని 11 గంటల దాకా ఎదురు చూసి ఆయన మీడియా సమావేశాన్ని చూసా. అది కూడా స్క్రిప్టెడ్, మొత్తం కాగితాలు రాసుకొచ్చి ముందు పెట్టుకున్నాడు. ఎక్కడన్నా పొరపాటు దొరికిపోతామేమో అని చెప్పి భయంతో చాలా జాగ్రత్తగా, చూడండి ఎంత పెద్ద క్రిమినల్ బ్రెయిన్ అతనిది, మొత్తం కాగితాల మీద రాసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని చదవడం మొదలుపెట్టాడు. అది కూడా 1కి 2 సార్లు. నాకు ఒక సినిమా సన్నివేశం గుర్తొచ్చింది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కవిత చదువుతాడు, ఆ విధంగా ఉంది ఈయన ప్రెస్ మీట్. అదంతా అయిపోయింది. దాంట్లో ఆయన ప్రధానంగా నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయాలు 2. ఒకటి, చంద్రబాబు నాయుడు గారే ఈ స్కామ్కు మొత్తానికి మూలకారకుడు అనేది ఒక ఆరోపణ చేశాడు. ఇది నీ నోటి నుంచి ఇంతకంటే మేము ఎక్కువ ఆశించలేము. నీకు ఏదైతే ఇబ్బందికరం అవుతుందో, నీకు ఏదైతే సానుభూతి తెచ్చిపెడుతుందో వాటికన్నిటికీ కారకుడు చంద్రబాబు నాయుడు గారే. సిగ్గుండాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకోవడానికి. నీ బాబాయ్ హత్య నారాసుర రక్త చరిత్ర అని చెప్పి నీ పేపర్లో ప్రధాన శీర్షికలో వేసి ప్రచారం చేసావు, ఓట్లు దండుకున్నావు, గెలిచావు. ఒక్కటంటే ఒక్క ఆధారం అన్నా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రాబట్టగలిగావా? సిగ్గుండబళ్ళా మళ్ళీ ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి. జనాలు ఏ విధంగా నిన్ను విశ్వసిస్తారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇక గొప్ప విషయం ఏంటంటే IPSల గురించి మాట్లాడతాడు. వాళ్ళు బిడ్డలకి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు, ఇప్పుడు అరెస్ట్ చేయడం న్యాయమా, ధర్మమా? అసలు నిజంగా చెప్పాలంటే శుద్ధ బుద్ధావతారాలు. వాళ్ళకి అసలుకి లిక్కర్ స్కామ్తో ఏం సంబంధం? నాకు కదా సంబంధం అని చెప్తాడు ఆయన. మళ్ళీ ఏం చెప్తాడు, నా సంతకం ఎక్కడన్నా ఉందా అని చెప్తాడు. అంటే నా సంతకం లేదు కాబట్టి ఈ స్కామ్లో ఎవరన్నా ఉంటే వాళ్ళే కారకులు, నాకేం సంబంధం లేదు అని చెప్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకేం సంబంధం లిక్కర్ స్కామ్తో అని చెప్తాడు. అంటే 2 నాలుకల ధోరణి. స్కామ్ జరిగింది అనేది అయితే పక్కాగా ఒప్పుకుంటున్నాడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారి మీద స్కామ్ అనేది రుద్దడానికి ప్రయత్నించాడంటే స్కామ్ జరిగింది అనేది ఆయన అంతరాత్మకు తెలుసు. ఇది చాలామందికి అర్థం కాల. ఆయనే ఒప్పుకున్నాడు, స్కామ్ జరిగింది, దీంట్లో వేల కోట్ల రూపాయలు నా కొంపకు వచ్చినాయి, నేను బంగారు బిస్కెట్లు కొనుక్కున్నాను, తర్వాత భారతీయ సిమెంట్లో పెట్టుబడి పెట్టుకున్నాను అనేది మాత్రం ఆయన అంతర్గతంగా ఆయన చెప్తున్నాడు. అసలు ఇది స్కామే జరగలేదు అంటే ఇక క్వశ్చనే లేదు మన దగ్గర. ఈ 2 నాలుకల ధోరణి
చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుతాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐపీఎస్లు ఏం తప్పు చేశారు, వాళ్ళకేం సంబంధం? ఆయన విషయానికి వచ్చేటప్పటికి నేను ఒక సంతకం కూడా చేయలేదు, ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలా అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం. ఈయనకి మహామేధావి, ఈయన చాలామంది ఈయన అమాయకుడు ఏదో అంటారు, కానీ ఏదో లండన్ మందులు తెచ్చుకొని వేసుకుంటున్నారు అది ఇది అంటారు. అదేం కాదు, చాలా చాలా తెలివిగలవాడు. వ్యవస్థలను మొత్తం గుప్పిట్లో పెట్టుకునేదానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు, ప్రజల్ని సంకనాకిస్తాడు చివరికి. ఈ ఐపీఎస్ల విషయానికి వస్తే ఆయన ఒక 200 మంది లిస్టు తీసుకొని వచ్చాడు. సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు, వీళ్ళందరికి కూడా పోస్టింగ్ లేదు. కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇది దుర్మార్గం, ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య పతనానికే కారణం అన్నాడు. అసలు ఆ మాట మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి 1% అన్నా ఉందా? మీ నాయన అధికారం 6 ఏళ్ళు ఎలగబెడితే 13 మంది ఐఏఎస్లు కటకటాలు పాలయ్యారు. నువ్వు 5 ఏళ్ళు అధికారాన్ని ఎలగబెడితే ఒక 10 మంది ఐపీఎస్లు ఈరోజు జైలు జీవితం గడిపేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో 10 మంది ఐఏఎస్లు కూడా పోయేటట్టున్నారు నాకు తెలిసి. అంటే చాలా తక్కువ అనుకుంటా, 20 మంది 30 మంది. అంటే వాస్తవంగా ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరిస్తే ఒక 40-50 మంది ఉంటారు. కానీ ఐఏఎస్లు వాళ్ళు కష్టపడ్డారు. నీ యొక్క ప్రోద్బలం, నువ్వు వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి నీ రాజ్యాంగాన్ని అమలు చేసి చట్టాలను తారుమారు చేసి నీకు ఏది కావాలో అది వాళ్ళ చేత చేయించుకున్నావు. అది ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, నేనేం కాదనట్లేదు. చూసి చూడనట్టుగా కొంతమంది అధికారులను వదిలేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బిడ్డలను తీసుకుపోయి హైదరాబాద్లో కిడ్నాప్ చేసో లేకపోతే బెంగళూరులో కిడ్నాప్ చేసో వాళ్ళని గందరగోళానికి గురి చేస్తే వాళ్ళు తప్పకుండా లొంగాల్సిందే. ఇలాంటి వ్యవస్థని నువ్వు నిర్మించి ఈయన మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడతాడు. వాళ్ళకి పాపం అంట, జాలి చూపిస్తాడంట, వాళ్ళ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అరెస్ట్ చేయుతంట. అంటే ఎవడన్నా ఒక నిందితుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యం లేకపోతే ఇంకోటి పెట్టుకుంటే అరెస్ట్ చేయకూడదా? ఇది ఎక్కడ న్యాయం? ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ 20లో రాసి పెట్టుందా ఏంది? దాన్ని ఏమైనా తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల మీద రుద్దడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడా? అంటే తలాతేక ఉండదు ఆయన మాట్లాడే దాంట్లో. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, మొత్తం మీద ప్రజలను కన్ఫ్యూజ్ చేసి నేను హీరోని, నేను పులిని. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక అంటే అంటాడు ఆయన, ప్రతి కుక్కకి ఒక రోజు అనేది వస్తుంది, నాకు కూడా ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తా మీ సంగతి, సినిమా చూపిస్తా. ఏందా నువ్వు చూపించేది సినిమా? నీ గురువింద సామెత చెప్తారు చూడండి, నీ ముడ్డి కింద 36 కేసులు ఉన్నాయి, 11 సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. నువ్వంత పోటుగాడివి, నువ్వంత పుడింగివి, నువ్వంత దమ్మున్నోడివి అయితే పోయి న్యాయస్థానం ముందు హాజరవు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది నువ్వు కోర్టు మెట్లెక్కి. ఈ రోజుటికి కూడా వాటి నుంచి బయటపడదాం, నేనేదో అవినీతి చేయలేదు అని నిరూపించుకున్నాం అనే ప్రయత్నం ఏమి చెయ్యు. నేననేది కొత్త కేసులకు సంబంధించి కాదు, ఇవి సరే పక్కన పెట్టండి, పాత కేసులు ఉన్నాయి. కనీసం కోర్టుకు అటెండ్ అయ్యి నీ నిజాయితీని నిరూపించుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నించకుండా 3500 డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటున్నావు. అంటే నువ్వు ఆ 43,000 కోట్ల అవినీతిలో నీ పాత్ర ఏందనేది ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మొత్తం అర్థం చేసుకోవచ్చు. నీ కర్మగాలి, ఈరోజు వాస్తవంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కర్మగాలి అరెస్ట్ అయ్యాడు అంటే ఇంకా జీవితంలో బయటకు వచ్చే సమస్య లేదు. అన్నీ చుట్టుముట్టేస్తాయి, అన్ని కేసులకు సంబంధించి అరెస్ట్ వారెంట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆయన ఏదో పెద్ద హీరోలాగా చూస్తున్నారు. ఆయనకు అంత సీన్ లేదు. ఆయన పిరికితనాన్ని మిమ్మల్ని భయపెడుతున్నాడు అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఒక్క కేసులో లోపలికి పంపించండి, ఇప్పుడు వరకు చట్టం దృష్టిలో లేని కేసులు కూడా వచ్చేస్తాయి. సామాన్యుడు కూడా కేసేస్తాడు, ప్రజా ప్రయోజన వాద్యాలు కూడా వేస్తాడు. దాదాపుగా 10 లక్షల కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్లో దోపిడీ చేశారండి. వ్యవస్థలని ఇతను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు 4: 1 శాసన వ్యవస్థ, 2 పరిపాలన వ్యవస్థ, మీడియా, న్యాయ వ్యవస్థ. 3టిని అతని చేతిలో పెట్టేసుకున్నాడు. న్యాయ వ్యవస్థను ఎట్లా పెట్టుకోలేడు, కానీ శాసన వ్యవస్థ మొత్తం అతని చేతిలో, పరిపాలనా యంత్రాంగాన్ని మొత్తం అతని చేతిలో పెట్టుకున్నాడు, మీడియా మొత్తం అతని చేతిలో పెట్టుకున్నాడు. ఏముంది, ఆ మీడియా ఆయన సొంత పేపర్ని అమ్ముకోవడానికి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 250 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి ఆ పత్రికని ఫ్రీగా వాలంటీర్లకు ఇచ్చి
ఆయన ఏదైతే అబద్ధాలు ఆ పత్రికలో చెప్పాడో వాటినన్నింటినీ ప్రచారం చేపించి ఇంత దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. దయచేసి నేను తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి చెప్తున్నాను, ఇలాంటి రాజ్యాంగ విధ్వంసకుడు ప్రజాస్వామ్యంలో కానీ ఉంటే మనుగడ సాగిస్తే ప్రజలకి అన్యాయం అయిపోతారు. దయచేసి మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ప్రజలు, అతనిని ఖచ్చితంగా కటకటాల వెనక పంపిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.